పాన్ ఇండియా లానే సినిమాటిక్ యూనివర్స్ పదం చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఓ సినిమా కథ ప్రపంచాన్నో అందులోని పాత్రలనో మరో సినిమాలో కొనసాగించడమే యూనివర్స్. హాలీవుడ్లో మొదలైన ఈ ట్రెండ్ను బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఫాలో అవుతున్నాయి. 2008లోనే ఆ సాహసం చేయాలని ప్రయత్నించారు డైరెక్టర్ శంకర్. కానీ అది కార్యరూపం దాల్చలేదు. రోబో చిత్రీకరణ సమయంలో నాకు సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన వచ్చింది. భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీలోని హీరోల పాత్రలను కలుపుతూ ఓ ప్రాజెక్ట్ తీయాలనే ఆసక్తి కలిగింది. వెంటనే నా అసిస్టెంట్ డైరెక్టర్ను పిలిచి ఆ విషయం చెప్పా. ఏ సమాధానం ఇవ్వకుండా నవ్వారు. అది వారికి నచ్చలేదని అర్థం చేసుకున్నా. నా ఆలోచన కరెక్ట్ కాదేమోనని ఊరుకున్నా. కొన్నాళ్ల తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ హాలీవుడ్ మూవీ అవెంజర్స్ చూశాక, భవిష్యత్తులో మీకు కొత్త తరహా కాన్సెప్టులతో సినిమా తీయాలనిపిస్తే వెంటనే తీసేయండి, లేదంటే ప్రపంచంలో ఎవరో ఒకరు తీసేస్తారు అని నా అసిస్టెంట్లకు చెప్పా అని తన తాజా చిత్రం భారతీయుడు 2 ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శంకర్ వివరించారు. ఒకవేళ ఆయన అనుకున్నది సాధ్యమై ఉంటే శంకర్ సినిమాటిక్ యూనివర్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ యూనివర్స్గా నిలిచి ఉండేది.